క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ శివసేన రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా చరిత్రలోనే ఇంత పెద్ద బడ్జెట్ ని కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులచే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని శివసేన రెడ్డి హామీ ఇచ్చారు. Thank you, sir. Thank you, sir. CM sir, thank you, sir. Thank you, sir. Thank you, sir. CM sir, thank you, sir. ఇంకా గట్టిగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను బాధ్యతను తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్ గా జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతో పాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్ లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసేటోళ్ళు ఇప్పుడు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటికి కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను